కోడికూర చిల్లుగారి చిల్లుగారి చేయట్లేదు కానీ కోడికూర రెసిపీ చేసుకుందాం. బ్యాచిలర్స్ అండ్ బిగినర్స్ కూడా ఈజీగా చేయగలిగే ప్రాసెస్లో చికెన్ కర్రీ రెసిపీ చూపిస్తాను, చూసేయండి. మరి దీనికోసం ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది కరివేపాకుతో. ఆనియన్స్ త్వరగా వేగాలంటే కాస్త ఉప్పు కూడా వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుతూ ఉండండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తొందరగా అడుగంటుతుందండి, సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయి బాగా వేగిన తర్వాత ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ను ఇందులో వేసుకోండి. విత్ బోన్స్ అయినా తీసుకోండి, వితౌట్ బోన్స్ అయినా తీసుకోండి. దీంతో పాటు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు. మనం ఉప్పు ఆయిల్లో ఒకసారి వేసామండి, చూసుకొని వేసుకోండి. 1/2 టీ స్పూన్ కారము, 2 మీడియం సైజ్ టొమాటోలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా కలిసేలాగా చికెన్ను బాగా కలుపుకోండి. దీన్ని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం టు సిమ్ ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గనివ్వండి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి, ఎందుకంటే అడుగంటుతుందండి. చికెన్ ఇలా బాగా కలపడం వల్ల ఉప్పు కారాలు అవి బాగా పడతాయండి చికెన్కు. ఇప్పుడు మూత పెట్టి మగ్గనివ్వండి. మళ్ళీ ఒకసారి తీసి కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వండి. ఇలా చికెన్లో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయేలాగా మగ్గబెట్టండి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు నీరు మొత్తం ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత 2 టీ గ్లాసుల వాటర్ వేసుకోండి. నీళ్ళు వేసుకోవడం వల్ల ముక్క అనేది చాలా బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు నేను చేసే ఈ కర్రీ సెమీ గ్రేవీతో ఉంటుంది. ఈ స్టేజ్లో ఉప్పు కారాలు అవి మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి, వేసుకోండి. ఇలా చికెన్లో సగం నీరు ఇంకిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, 1.5 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని కూడా వేసి బాగా కలిపి సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత చికెన్లోంచి ఆయిల్ పైకి తేలడం స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు చికెన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. విహా రాచపూడి ఛానల్ను మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.